హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే చాలా సింపుల్గా వినాయక చవితి రోజు 5 రకాల ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది, ఇంకా ఎలా ప్లాన్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతాయని క్లియర్గా చూపిస్తానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పండగ రోజు ప్రసాదాలు చేయాలంటే చాలా హడావిడి అయిపోతుంది కదా. ఇలా ప్లాన్ చేసుకోండి, ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా అయిపోతాయండి. ఇంకా పండగ రోజు ఎక్కువ ప్రసాదాలు చేసుకోవటం వల్ల వేస్ట్ కూడా అయిపోతుంటాయి కదా. సో అలా కాకుండా చాలా ఈజీ ప్రాసెస్లో సింపుల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో నేను వీడియో అప్లోడ్ చేయంగానే మిస్ కాకుండా చూసేయచ్చు. ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. వీడియోస్కి లైక్ చేయటం వల్ల యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుందండి. సో నాకు కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా 5 రకాల ప్రసాదాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను పదండి. ఫస్ట్ అయితే సింపుల్గా అయిపోయే శనగలతో స్టార్ట్ చేద్దాం. శనగలు అంటే వినాయకునికి చాలా ఇష్టం అండి. ప్రసాదం చేసుకునే ముందు రోజు నైట్ కావాల్సినన్ని శనగలు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఉదయానికల్లా శనగలు అయితే చక్కగా నానిపోతాయండి. ఇప్పుడు వాటిని కుక్కర్లో వేసుకొని అందులో శనగలు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని అలాగే 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. 2 విజిల్స్ వస్తే చాలన్నమాట. శనగలు అయితే చక్కగా ఉడికిపోతాయండి. శనగలు ఉడికినాయో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా చేత్తో నలిపి చూస్తే మనకు అప్పుడే తెలిసిపోతుందన్నమాట. ఇప్పుడు వీటిని వడపోసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత శనగల్ని డైరెక్ట్గా ప్రసాదంగా పెట్టుకోవచ్చండి. నేనైతే శనగలు టేస్టీగా ఉండడం కోసం తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని 2 చిటపటలాడిన తర్వాత ఇప్పుడు అందులో పచ్చి కొబ్బరి అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసుకొని అందులోనే కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని వేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ని ఆయిల్లో వేసేసి సిమ్లో పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. కొబ్బరి మొత్తం బాగా ఫ్రై అయిపోయి ప్యాన్ కంటుకుపోతుందన్న టైంలో మనం ఉడికించుకొని వడపోసుకున్న శనగలను అయితే అందులో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసిపోయేలాగా బాగా కలిపేసుకున్నామంటే శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోతుందన్నమాట. చూసారు కదండి, చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఒక రకం ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇలా శనగల్ని తాలింపు వేసుకొని దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇంకా సింపుల్గా కూడా అయిపోతాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మిగిలిన ప్రసాదాలైన కుడుములు, ఉండ్రాళ్ళు అలాగే మోదకాలు వీటన్నింటినీ ఒకేసారి ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఫస్ట్ ఉండ్రాళ్ళు కుడుముల్లోకి అయితే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు తీసుకొని వాటిని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మోదకాలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యిని కరగనివ్వాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులోనే 1.25 కప్పు నీళ్ళైతే వేసుకోవాలి. ఇక్కడ కొలుచుకునే కప్పు అయితే అన్నింటికి ఒకటే కప్పు వాడుకోండి. సో ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నీళ్ళల్లోనే 1 స్పూన్ బెల్లం కూడా వేసుకొని నీళ్ళని బాగా మరగనివ్వండి. నీళ్ళు ఇలా మరుగుతున్న టైంలో ఇప్పుడు అందులో మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఫాస్ట్గా కలిపేసుకోండి. ఇలా కలుపుకుంటూ మిగిలిన పిండిని కూడా వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత పిండి అయితే ఇలా ముద్దలాగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మోదకాల్లోకి లోపల స్టఫింగ్ రెడీ చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యిని కరగనివ్వాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు వేసుకొని వాటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాదం పప్పులు వేసుకోవటం వల్ల మధ్యలో స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి.
బాదం పప్పులు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో పచ్చి కొబ్బరిని ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ చిప్ప పచ్చి కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. కొబ్బరి వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరిలో నుంచి పచ్చితనం మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి లైట్గా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో అరకప్పు బెల్లం తురుము వేసుకొని కలుపుకుంటూ ఉన్నారంటే బెల్లం మొత్తం కొబ్బరిలో కరిగిపోయి కొబ్బరి లౌజ్ లాగా రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి. ఇంతటితో మనకు మోదకాల్లో లోపల పెట్టుకునే స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టఫింగ్ని పక్కన పెట్టేసుకొని అలాగే మనం ముందు కలిపి పెట్టుకున్న బియ్యం పిండి కూడా ఈలోపు కొద్దిగా చల్లారింటుందన్నమాట. మనం చేత్తో తాకినంత వేడి ఉండేటప్పుడు పిండిని చేత్తో బాగా కలుపుకోవాలండి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకు మోదకాలు అనేవి అంత బాగా వస్తాయి అన్నమాట. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు పిండిని అయితే చేత్తో బాగా పిసుకుతూ కలుపుకోండి. సో బియ్యం పిండి మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత మోదకాలు చేసుకోవటానికి ఇలా మోదక్ మౌల్డ్ అని దొరుకుతుందండి. ఇది స్టీల్ సామాన్ అమ్మే షాపులలో అయితే దొరుకుతుందన్నమాట. ఇలా మోదక్ మౌల్డ్కి ఫస్ట్ కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి క్లోజ్ చేయాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా మోదక్ మౌల్డ్లో పెట్టేసి ఆ పిండిని మౌల్డ్ మొత్తానికి సైడ్ అంచులా అంటించేసేయాలండి. మీరు వీడియోలో క్లియర్గా గమనించినట్లయితే నేను ఎలా పెడుతున్నాను అనేది మీకు అర్థమవుతుందన్నమాట. ఇలా బియ్యం పిండిని మోదక్ మౌల్డ్కి ఒక లేయర్ లాగా అప్లై చేసిన తర్వాత మధ్యలో ఒక హోల్ లాగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా హోల్ అయితే రావాలన్నమాట. ఇప్పుడు ఇలా హోల్ చేసుకున్న తర్వాత అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని అయితే ఆ హోల్లో పెట్టేసి ఫిల్ చేసేయాలి. ఆ హోల్లో ఎంత స్టఫింగ్ పడుతుందో అంత స్టఫింగ్ పెట్టేసి మౌల్డ్కి సమానంగా వచ్చేలాగా పెట్టేసేయండి. తర్వాత కొద్దిగా బియ్యం పిండి తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా హోల్ని అయితే క్లోజ్ చేయాలి. ఇలా స్టఫింగ్ ఎక్కడ బయటికి రాకుండా మొత్తం నీట్గా క్లోజ్ చేయాలండి. మొత్తం క్లోజ్ చేసిన తర్వాత మౌల్డ్ని ఓపెన్ చేసి చూసామంటే మోదక్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. చూడండి మోదక్ ఎంత బాగా వచ్చిందో. మౌల్డ్కి నెయ్యి అప్లై చేసి పెట్టుకోవడం వల్ల దాని నుంచి ఈజీగా డిమౌల్ట్ అయిపోతుంది అనమాట. ఇలా రెడీ చేసి పెట్టుకొని మోదకులన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. మోదక్ మౌల్డ్ లేని వాళ్ళైతే చేత్తో కూడా చేసుకోవచ్చండి. దానికోసం బియ్యం పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఫస్ట్ దాన్ని రౌండ్ బాల్ లాగా చేసుకొని తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేత్తో బాగా ప్రెస్ చేయాలన్నమాట. ఇలా పల్చటి రేకులాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో స్టఫింగ్ పెట్టేసి మోదకులాగా షేప్ ఇచ్చుకున్నామంటే సరిపోతుందండి. ఇలా క్లోజ్ చేసుకునేటప్పుడు లోపల స్టఫింగ్ అనేది ఎక్కడా బయటికి రాకుండా నీట్గా క్లోజ్ చేసేయండి. ఒకవేళ అవసరమైతే ఇంకొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ ఇలా మోదక్ షేప్లో చేసుకున్నామంటే సరిపోతుందండి. ఇలా చేత్తో చేసుకున్నా కూడా బాగానే వస్తాయి, కానీ మౌల్డ్ ఉంటే కనుక పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత నైఫ్తో కానీ లేదంటే ఫోర్క్తో కానీ ఇలా ఘాట్లులాగా పెట్టేసుకోండి. సో మనకు మోదక్ షేప్లో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేనైతే స్టఫింగ్కి కొబ్బరితో అయితే చేసుకున్నానండి. మీరు కావాలంటే పూర్ణంతో కూడా చేసుకోవచ్చు అనమాట. అవి కూడా చాలా బాగుంటాయండి. ఇలా మోదక్ షేప్లో చేయడం కష్టం అనుకుంటే కనుక ఇప్పుడు అదే బియ్యం పిండిలో నుంచి కొద్దిగా బియ్యం పిండిని తీసుకొని దాన్ని ఫస్ట్ రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా బాల్ చేసుకునేటప్పుడు పిండిని క్రాక్లేం లేకుండా నీట్గా రౌండ్ బాల్ లాగా చేసుకొని తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండి ముద్దని చేత్తో కొద్దిగా ప్రెస్ చేసుకొని తర్వాత అందులో మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్ని అయితే పెట్టేసేయాలండి. ఇలా స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత బియ్యం పిండితో క్లోజ్ చేసి రౌండ్ బాల్ లాగా చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుందన్నమాట. ఇదైతే ఇంకా ఈజీ అండి చేసుకోవటం. ఇలా రౌండ్ బాల్ లాగా చేసేసుకొని ప్రసాదంగా కూడా పెట్టేసుకోవచ్చు. ఇంతటితో మోదకాలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇక్కడ నాకైతే కొద్దిగా బియ్యం పిండి అలాగే కొద్దిగా స్టఫింగ్ అయితే మిగిలిపోయింది. సో ఇప్పుడు దాన్ని వేస్ట్ చేయకుండా మొత్తం ఇలా కలిపేసుకుంటున్నానండి. ఈ పిండితోనే తీపి కుడుములు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. మిగిలిపోయిన కొబ్బరిని అయితే
బియ్యం పిండిలో వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాను. తర్వాత కొబ్బరి స్టఫింగ్ ఉండే ప్యాన్లో ఒక అరకప్పు నీళ్లు వేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకున్నాను అనమాట. సో ఆ వేడికి అందులో ఉండే బెల్లం కానీ కొబ్బరి కానీ బాగా కరిగిపోయి నీళ్ళల్లోకి మెల్ట్ అయిపోతుంది. ఇక్కడ నాకైతే తీపి అయితే సరిపోదు అనిపించిందండి. సో ఇంకొద్దిగా బెల్లం పొడి కూడా వేసుకొని అందులోనే ముందుగానే నానబెట్టుకున్న శనగబేళ్ళని 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకొని ఆ నీళ్ళల్లో శనగబేళ్ళని అయితే 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను అనమాట. సో శనగబేళ్ళు అయితే లైట్గా ఉడికిపోతాయి. ఇలా శనగబేళ్ళు లైట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోనే ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కలుపుకుంటున్నానండి. తర్వాత ముందుగా బియ్యం పిండి మిగిలిపోయింది కదా, ఆ పిండి ముద్దనైతే ఇందులో వేసేసుకొని మంటని సిమ్లో పెట్టేసుకొని గరిటెతో ఇలా స్మాష్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. సో దట్ ఆ వేడికి ఆ బెల్లపు నీళ్ళలో కరిగిపోయి మొత్తం ముద్దలాగా రెడీ అయిపోతుందండి. చూపిస్తాను చూడండి. చూసారు కదా, మొత్తం ముద్దలాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులోనే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని అంతా దగ్గరకు వచ్చేంత వరకు సిమ్లో ఉడికించుకున్నారంటే కుడుముల పిండి అయితే రెడీ అయిపోతుందండి. ఇలా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత కిందికి దించేసుకొని చల్లారనివ్వాలి. చూసారు కదా, మోదకాలు చేసుకున్నప్పుడు మిగిలిపోయిన పిండితోనే తీపి కుడుములు కూడా ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా. ఇలా చిన్న చిన్నవి ఆలోచించుకుంటూ చేసుకున్నామంటే ఏది వేస్ట్ అవ్వకుండా జాగ్రత్తగా చేసుకోవచ్చండి. ఇలా ఒకదానికొకటి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకున్నామంటే తక్కువ టైంలోనే ఎక్కువ ప్రసాదాలు చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మనకు ప్రసాదాలు చేసిన తర్వాత గిన్నెలు కూడా ఎక్కువగా పడవండి. ఇంకా ఇప్పుడు చల్లారిపోయిన తీపి కుడుములను అయితే మనకు కావాల్సిన షేప్లో అయితే చేసుకోవడమేనండి. ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే రౌండ్ బాల్ లాగా చేసుకుంటున్నాను. తర్వాత రెండవ షేప్ కోసం కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని ఇలా కొద్దిగా సిలిండర్ షేప్లో చేసుకొని చేతి వేళ్ళతో నొక్కి పట్టుకున్నామంటే అదొక షేప్ లాగా వచ్చేస్తుందండి. చూపిస్తాను చూడండి. ఇలా ఒక షేప్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా మూడవ షేప్ కోసం పిండిని కొద్దిగా తీసుకొని ఫస్ట్ దాన్ని రౌండ్ బాల్ లాగా చేసుకొని అరచేతిలో ఇలా ప్రెస్ చేసుకున్నామంటే ఇదొక షేప్ లాగా రెడీ అయిపోతుందండి. ఇవన్నీ చేసుకునేటప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి. సో దట్ చేతి నుంచి తీసి పెట్టేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదండి, ఇంకొక రకం షేప్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా 4వ రకం షేప్ కోసం అయితే ఇక్కడ నేను మౌల్డ్లో పెట్టేసి మోదక్ లాగా చేస్తున్నాను అనమాట. మౌల్డ్ లేని వాళ్ళు చేత్తో ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి. కొద్దిగా పిండిని తీసుకొని ఇలా మోదక్ మౌల్డ్లో పెట్టేసి లైట్గా ప్రెస్ చేసామంటే మోదక్ షేప్లో వచ్చేస్తుందండి. చూడండి మోదక్ షేప్లో ఎంత బాగా వచ్చిందో. మోదక్ మౌల్డ్ లేని వాళ్ళైతే కొద్దిగా పిండిని ఇలా చేతిలోకి తీసుకొని ఫస్ట్ దాన్ని రౌండ్ బాల్ లాగా చేసుకోండి. తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేతితో లైట్గా మోదక్ షేప్ ఇచ్చారంటే సరిపోతుందన్నమాట. ఇంకా మోదక్ షేప్లో మంచిగా కనిపించాలంటే ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ ఇలా ఘాట్లు లాగా పెట్టేసుకున్నామంటే సరిపోతుందండి. ఇలా ఒక షేప్ రెడీ అయిపోతుంది. ఇంకా ఆఖరి షేప్ కోసం ఇక్కడ నేనైతే ఒక ఆకునైతే తీసుకున్నానండి. ఆకుని రివర్స్లో పెట్టేసి దానిపైన రెడీ చేసి పెట్టుకున్న పిండిని పెట్టేసి ఇలా ఆకు మొత్తానికి ఫస్ట్ స్ప్రెడ్ చేయాలి. తర్వాత పైనుండే ఆకుని తీసేసామంటే ఆకు షేపులో చాలా బాగా వస్తుందన్నమాట. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇలా రెడీ చేసి పెట్టుకున్న కుడుములన్నింటినీ నెయ్యి రాసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉండ్రాళ్ళు చేసుకోవడం కోసం నేనైతే స్టవ్ పైన ముందుగా బియ్యం పిండి కలుపుకున్న ప్యాన్నే పెట్టేసుకున్నానండి. ఆల్రెడీ బియ్యం పిండి కలిపిందే కాబట్టి ఏం ప్రాబ్లం లేదనమాట. ఇప్పుడు అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యిని అయితే కరగనివ్వాలి. నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని రెండింటిని నెయ్యిలో లైట్గా ఫ్రై చేసుకోవాలండి. శనగపప్పు ఇంకా జీలకర్ర నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో 1 కప్పు బియ్యపు రవ్వ అయితే వేసుకోవాలండి. ఇది సూజీ రవ్వ కాదనమాట. నార్మల్గా బయట బియ్యం రవ్వ అని దొరుకుతుందండి, అదనమాట. నేనైతే బియ్యం రవ్వని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా బియ్యం రవ్వని వేసుకొని దానిని కూడా నెయ్యిలో కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఉండ్రాళ్ళు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. బియ్యపు రవ్వని కొద్దిసేపు నెయ్యిలో ఫ్రై చేసుకోగానే కమ్మటి వాసన అయితే వస్తుందండి. ఇప్పుడు అందులో 1 కప్పు రవ్వకి 1.5 కప్పు ఎసరు వేసుకొని అలాగే 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని
మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 2 నిమిషాల కల్లా రవ్వ మొత్తం ఇలా దగ్గరికి అయిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని రవ్వ మొత్తం బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూపిస్తాను చూడండి. ఇలాగే కలుపుకుంటూ ఉన్నారంటే అంతా ఇలా దగ్గరకు వస్తుందండి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించుకొని చల్లారనివ్వాలి. మొత్తం బాగా చల్లారిపోయేసరికి అది ఇంకొద్దిగా గట్టిపడిపోయి ఉంటుందండి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చుట్టేసుకున్నామంటే ఉండ్రాళ్ళు కూడా రెడీ అయిపోతాయి. ఇలా ఉండ్రాళ్ళని చేసుకుంటూ నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇలా అన్నింటినీ ప్లాన్ చేసుకుంటూ చేసుకున్నామంటే ఒకటేసారి ఇడ్లీ పాత్రలో అన్నింటినీ ఉడికిచ్చేసుకోవచ్చు అండి. ఇలా ఉండ్రాళ్ళను కూడా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చేసుకున్న వాటన్నింటినీ కూడా ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకొని ఆవిరిపైన ఉడికించుకోవడానికి రెడీ చేసుకోవాలి. అలాగే ఇడ్లీ ప్లేట్లో పెట్టుకునేటప్పుడు కొద్దిగా నెయ్యి అప్లై చేసి పెట్టుకోండి. అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా నీళ్లు వేసి నీళ్లు మరుగుతున్న టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్ని అయితే అందులో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 3 నిమిషాల పాటు ఉడికించుకున్నాను అనమాట. 3 నిమిషాల కల్లా కూడా అన్నీ చక్కగా ఉడికిపోయినాయి అనమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో నుంచి బయటికి తీసుకొని చల్లారనిచ్చి తర్వాత దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవడమేనండి. చూశారు కదా, 5 రకాల ప్రసాదాలు ఎంత సింపుల్గా అయిపోయాయో. ఇంకా ఏది వేస్ట్ కాకుండా అన్ని రకాల ప్రసాదాలని కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ వినాయక చవితి రోజు మీరు కూడా ఇలా ప్రసాదాలు పెట్టి ఆ వినాయకునికి నైవేద్యంగా సమర్పించుకోండి. అన్నీ కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించాను కదా. ఇలా ప్లాన్ చేసుకున్నారంటే చాలా తొందరగా అయిపోతాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.